You have learned in previous classes, the topics are special theory of relativity, postulates, Laurent transmission equations of space and time, length contraction, and time dilation. Today, I would like to explain the topic addition of velocities. Okay. What is the meaning of addition of velocities? Suppose if two cars are moving in the same direction with velocities 60 kilometers per hour and 40 kilometers per hour in the same direction, then what is the relative velocity? The relative velocity is 60 minus 40, that is equal to 20 kilometers per hour. Suppose if the velocity of the first car is v1 and the velocity of the second car is v2, then the relative velocity is equal to v1 minus v2. That is classical formula. Okay. If the two cars are moving in opposite direction, then the relative velocity is 60 plus 40 is equal to 100 kilometers. That means relative velocity v is equal to v1 plus v2. If they are moving in opposite direction, that is also classical formula. But that is different in case of special theory of relativity. That means if the car or both the cars moving with velocity comparable to velocity of light, the relativistic formula is different than the relation in classical formula. ఓకే, అది ఎలాగని మనం ఇప్పుడు డైరెక్షన్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఈ డైరెక్షన్ లో లోరెంట్ ట్రాన్స్మిషన్ ఈక్వేషన్స్ ఆఫ్ స్పేస్ అండ్ టైం అప్లై చేస్తే టూ ఆబ్జెక్ట్స్, అంటే ఆ టూ ఆబ్జెక్ట్స్ అంటే మనకి ఎస్ డాష్ ఫ్రేమ్, నెక్స్ట్ ఒక ఆబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ఎస్ ఫ్రేమ్ మూవ్ అవుతుంటే అప్పుడు ఆ టూ ఆబ్జెక్ట్స్ యొక్క రిలేటివ్ వెలాసిటీ ఏ విధంగా ఉంటుంది, అంటే ఎస్ డాష్ ఫ్రేమ్ వెలాసిటీ ఎలా ఉంటుంది, ఎస్ ఆబ్జెక్ట్ వెలాసిటీ ఎలా ఉంటుంది, వాటి పరంగా మనం వాటి రిలేటివ్ వెలాసిటీ ఎలా ఉంటే మనం దీంట్లో డైరెక్షన్ చేస్తాం అనమాట. దాన్ని ఇక్కడ ఎడిషన్ ఆఫ్ వెలాసిటీస్ అని చెప్పుకుంటున్నాం. వెలాసిటీస్ యాడ్ చేయడం, అంటే యాడ్ చేయడం అంటే ప్లస్ అనే కదా, ఇక్కడ మైనస్ కూడా ఎడిషన్ కూడా ఎడిషన్ మీద వస్తుంది మనకి. అంటే రిలేటివ్ వెలాసిటీ ఎలా చెప్తున్నాం మనం, టూ ఆబ్జెక్ట్స్ సేమ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంటే అప్పుడు రిలేటివ్ వెలాసిటీ అవుతుంది. మామూలుగా అయితే వాటి యొక్క వెలాసిటీస్ డిఫరెన్స్ తీసుకుంటాం మనం. అదే టూ ఆబ్జెక్ట్స్ ఆపోజిట్స్ లో మూవ్ అవుతుంటే వాటి రిలేటివ్ వెలాసిటీ తీసుకుంటాం, ఆ టూ వెలాసిటీస్ ఆ టూ ఆబ్జెక్ట్స్ వెలాసిటీస్ యొక్క సమ్ తీసుకుంటాం మనం. సో అది రిలేటివ్ వెలాసిటీ అవుతుంది అనమాట. అదే మనకి ఎడిషన్ ఆఫ్ వెలాసిటీస్ అనమాట. ఇప్పుడు మనం ఈ ఎడిషన్ ఆఫ్ వెలాసిటీస్ ని రిలేటివిస్టిక్ గా చెప్తున్నాం మనం. అంటే రిలేటివిస్టిక్ అంటే ఏంటి, ఈ ఆబ్జెక్ట్స్ యొక్క వెలాసిటీ అంటే ఎస్ డాష్ ఫ్రేమ్ యొక్క వెలాసిటీ కానీ ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీ కానీ తీసుకుంటే అది ఎలా ఉంటుంది అంటే లైట్ వెలాసిటీ కంపారబుల్ గా ఉంటే అప్పుడు మనం డైరెక్ట్ గా సింపుల్ గా సేమ్ డైరెక్షన్ అయితే సబ్ట్రాక్ట్ చేసేయడం, ఆపోజిషన్ అయితే యాడ్ చేసేయడం అలాగా సింపుల్ గా ఉండదు ఇక్కడ. సో దానికి సంబంధించినటువంటి ఈక్వేషన్స్ ఎలా ఉంటాయో మనం డెరివేషన్ చేస్తున్నాం. అదే మనకి ఇప్పుడు టాపిక్ ఎడిషన్ ఆఫ్ వెలాసిటీస్ అనమాట. దీనికోసం లెట్ us కన్సిడర్ two inertial frames of reference S and S dash, and let S be at rest and the frame S dash be moving with velocity v relative to S in the positive x direction. అంటే ఈ సెంటెన్స్ మన ఇంచుమించు అన్ని టాపిక్స్ లో ఒకే రకంగా వస్తుంది అనమాట. అంటే మనం ప్రతి టాపిక్ లో కూడా ఈ ఎస్ అనే ఫ్రేమ్ ఎస్ డాష్ టూ ఫ్రేమ్స్ తీసుకుంటున్నాం మనం. రెండు బోత్ ఇనర్షియల్ ఫ్రేమ్స్. ఎస్ ఫ్రేమ్ రెస్ట్ లో ఉంటుంది, ఎస్ డాష్ ఫ్రేమ్ మూవ్ అవుతూ ఉంటుంది. సో మూవ్ అవుతున్న ఫ్రేమ్ పరంగా ఉండే కోఆర్డినేట్స్ రెస్ట్ ఉన్న ఫ్రేమ్ పరంగా కోఆర్డినేట్స్ మధ్య రిలేషన్ ఏ విధంగా ఉంటుంది. ఇక్కడ ఎస్ డాష్ ఫ్రేమ్ యొక్క వెలాసిటీ మనం తీసుకున్నప్పుడు అది లైట్ వెలాసిటీ కంపారబుల్ ఉందని చెప్పాను నేను. అప్పుడు మనకి ఏమవుతుంటే వాటి మధ్య రిలేషన్ మనకు కావాలి అంటే ఎస్ డాష్ ఫ్రేమ్ పరంగా ఉండే కోఆర్డినేట్స్ కి ఎస్ ఫ్రేమ్ పరంగా ఉండే కోఆర్డినేట్స్ కి మధ్య రిలేషన్ మనకు కావాలి అంటే మనం లోరెంట్ ట్రాన్స్ఫర్మేషన్ ఈక్వేషన్స్ ఆఫ్ స్పేస్ అండ్ టైం మనం తీసుకోవాలన్నమాట. ఆ ఈక్వేషన్స్ ఏంటి, ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ విటీ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 minus v square by c square, y dash is equal to y, z dash is equal to z, t dash is equal to t minus xv by c square whole by square root of 1 minus v square by c square. ఇవి మనకి లోరెంట్ ట్రాన్స్ఫర్మేషన్ ఈక్వేషన్స్ ఆఫ్ స్పేస్ అండ్ టైం అనమాట. సో ఇప్పుడు మనం ఈ 4 ఈక్వేషన్స్ అప్లై చేసి ఈ ఎడిషన్ ఆఫ్ వెలాసిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాం అంటే, సపోజ్ ఏ బాడీ మూవ్స్ ఏ డిస్టెన్స్ dx in a time dt in frame s, then the same body appears to move through a distance dx dash in time dt dash in frame s dash. అంటే ఒక బాడీ మూవ్ అవుతుంటున్నాం మనం. ఆ బాడీ ఎలా మూవ్ అవుతుంది, ఆ మూవ్ అయ్యే బాడీని మూవింగ్ బాడీని ఎస్ ఫ్రేమ్ లో అబ్జర్వ్ చేస్తున్నాడు, ఎస్ డాష్ ఫ్రేమ్ అబ్జర్వ్ చేస్తున్నాడు. అంటే ఎస్ డాష్ ఫ్రేమ్ అయితే మూవ్ అవుతుంది కదా, ఎస్ డాష్ ఫ్రేమ్ మూవ్ అవుతుంది, అంటే ఎస్ డాష్ ఫ్రేమ్ లో అబ్జర్వర్ మూవ్ అవుతుంటాడు అనమాట. అలా ఉన్నప్పుడు ఎస్ ఫ్రేమ్ లో ఉన్న అబ్జర్వర్ ఆ బాడీ ఎలా మూవ్ అవుతుందని అబ్జర్వ్ చేస్తాడంటే డిటి టైంలో డిఎక్స్ డిస్టెన్స్ మూవ్ గా అబ్జర్వ్ చేస్తాడు అనమాట. అదే ఎస్ డాష్ ఫ్రేమ్ అబ్జర్వ్ ఏం చేస్తారంటే అదే బాడీని డిటి డాష్ టైంలో డిఎక్స్ డాష్ డిస్టెన్స్ మూవ్ గా అబ్జర్వ్ చేస్తాడు అనమాట.
అంటే ఆ డిస్టెన్సెస్ ఆ టైమ్స్ డిఫరెంట్గా ఉంటాయి అనమాట. ఎందుకంటే అడ్జస్ట్మెంట్ వెలాసిటీ లైట్ వెలాసిటీ కంపారబుల్గా ఉంటుంది కాబట్టి డిఫరెంట్గా ఉంటాయి అనమాట. అదే అడ్జస్ట్మెంట్ వెలాసిటీ ఆర్డినరీ వెలాసిటీ అనుకోండి, ఇంకా డి టైమ్ అంతా డి డాష్ టైమ్ అంతే ఉంటుంది, డిఎక్స్ అంతా డిఎక్స్ డాష్ అంతే ఉంటుంది. ఓకే, ఆర్డినరీ వెలాసిటీ అయితే అంటే డిఎక్స్ చేంజ్ రావచ్చు అనమాట. ఓకే, అది మనకి ఈ వెలాసిటీ బట్టి డిపెండ్ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ నౌ ద వెలాసిటీ ఆఫ్ ద బాడీ విత్ రెస్పెక్ట్ టు ఫ్రేమ్ ఎస్ తీసుకున్నాం అనుకోండి, ఎంత అవుతుంది? యూ ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్ బట్టి అనుకోండి. డి టైంలో డిఎక్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది కాబట్టి వెలాసిటీ యూ ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్ బట్టి టీ. దట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ద బాడీ విత్ రెస్పెక్ట్ టు ఫ్రేమ్ ఎస్. Similarly, the velocity of the body with respect to frame s dash is u dash is equal to dx dash by dt dash. అలా మనం ఈ బాడీ యొక్క వెలాసిటీస్ మనం ఆ టూ ఫ్రేమ్స్ వరకు తీసుకుంటున్నాం. ఒకటేమో u, ఇంకోటేమో u dash అన్నమాట. సో ఫ్రమ్ లోరెంట్ ట్రాన్స్మిస్ ఈక్వేషన్స్ ఆఫ్ స్పేస్ అండ్ టైం వీ హ్యావ్, మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత అంటే ఎక్స్ కోఆర్డినేట్ ఏ విధంగా ఉంటుంది, వై కోఆర్డినేట్ ఏ విధంగా ఉంటుంది, సో టైం కోఆర్డినేట్ ఏ విధంగా ఉంటుంది అన్నట్టు మనం తీసుకున్నాం మనం. ఎక్స్ కోఆర్డినేట్, టైం కోఆర్డినేట్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ డాష్ టీ డాష్ అంటలేదు నేను, అంటే ఎస్ ఫ్రేమ్ పరంగా ఉండే కోఆర్డినేట్స్ ని ఎస్ డాష్ ఫ్రేమ్ పరంగా ఇక్కడ తీసుకున్నాను. ఇక్కడ చూసుకోండి, అంటే దీస్ ఆర్ ది ఇన్వర్స్ లోన్ ఈక్వేషన్స్ అనమాట. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాష్ ప్లస్ వి డాష్ బై స్క్వేర్ ఆఫ్ 1 + c² బై c² అండ్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ డాష్ ప్లస్ వి ఎక్స్ డాష్ బై c² బై స్క్వేర్ ఆఫ్ 1 - v² బై c². ఆ విధంగా మనకి ఈ ఎక్స్ టీ కోఆర్డినేట్స్ మనం ఎస్ ఫ్రేమ్ పరంగా ఉండే కోఆర్డినేట్స్ ని ఎస్ డాష్ ఫ్రేమ్ పరంగా రాస్తాం అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ దీని నుంచి ఎక్స్ నుంచి డిఎక్స్ కడతాం, టీ నుంచి డిటీ కడతాం మనం. అంటే ఈ ఈక్వేషన్ డిఫరెంట్ చేస్తాం అనమాట. ఈక్వేషన్ 2ని టీ కూడా డిఫరెంట్ చేస్తాం. ఇక్కడేమో డిఎక్స్ తీసుకుంటాం, డిటీ తీసుకుంటాం. డిఎక్స్ తీసుకున్నాం ఇక్కడ ఏమవుతుంది, డిఎక్స్ డాష్ అవుతుంది ప్లస్ విటీ డాష్ అవుతుంది అనమాట. ఇందులో అయితే ఏమవుతుంది, డిటీ తీసుకున్నప్పుడు ఇక్కడేమో డిటీ డాష్ అవుతుంది, ఇక్కడేమో వి ఇంటూ డిఎక్స్ డాష్ అవుతుంది అనమాట. అలా మనం ఈ ఈక్వేషన్ 2ని 3ని నుంచి మనం డిఎక్స్ డిటీ వాల్యూస్ తీసుకుంటే ఎలా వస్తాయంటే డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్ డాష్ ప్లస్ విటీ డిటీ డాష్ బై స్క్వేర్ ఆఫ్ 1 - v² బై c² and dt is equal to dt dash plus v into dx dash by c² whole by square of 1 - v² by c². ఆ విధంగా మనకి dx వాల్యూ, dt వాల్యూ మనం లోరెంట్ ట్రాన్స్మిస్ ఈక్వేషన్స్ నుంచి మనం క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనం ఈ dx ని dt ని ఉపయోగించి ఎస్ ఫ్రేమ్ పరంగా ఆ బాడీ యొక్క వెలాసిటీని మనం క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. అలాగా ఎస్ ఫ్రేమ్ పరంగా వెలాసిటీ dx by dt is equal to ఎంత అవుతుంది అంటే ఈక్వేషన్ 4ని 5ని మనం డివైడ్ చేయాలన్నమాట. డివైడ్ చేస్తే డిఎక్స్ బై డిటీ ఈజ్ ఈక్వల్ టు వస్తుంది మనకి. ఇక్కడ ఏమవుతుంది, ఈ రేషియో అంటే ఈ ఫ్రాక్షన్ వాటి డివైడ్ చేయాలి మనం. అలా డివైడ్ చేసిన ఏమవుతుంది, రెండులోనూ డినామినేటర్స్ క్యాన్సిల్ అయిపోతాయి. అంటే స్క్వేర్ ఆఫ్ 1 - v² బై c², ఇక్కడ స్క్వేర్ ఆఫ్ 1 - v² క్యాన్సిల్ అయిపోతాయి. అలా క్యాన్సిల్ అవగా మనకి డిఎక్స్ బై డి ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్ డాష్ ప్లస్ విటీ డాష్ బై డి డాష్ ప్లస్ వి ఇంటూ డిఎక్స్ డాష్ బై c². అలా మనకి ఈ రేషియో వస్తుంది మనకి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ రేషియోని అంటే న్యూమరేటర్ డినామినేటర్ రెండింటిని మనం బోత్ ఏం చేద్దాం అంటే మనం డి డాష్ డివైడ్ చేస్తాం అనుకోండి. న్యూమరేటర్ని డినామినేటర్ని కూడా డి డాష్ డివైడ్ చేస్తాం అనమాట. చేస్తే ఏమవుతుంది, డిఎక్స్ డాష్ బై డి డాష్ వస్తుంది మనకి ప్లస్ వి ఇంటూ డి డాష్ బై డి డాష్ వస్తుంది అనమాట. సో డి డాష్ క్యాన్సిల్ అయితే వి మిగులుతుంది మనకి. సో న్యూమరేటర్లో మనకి ఏమవుతుంది, డిఎక్స్ డాష్ బై డి డాష్ ప్లస్ వి అని వస్తుంది అనమాట. హోల్ బై డినామినేటర్ చూడండి, ఇప్పుడు డినామినేటర్ డి డాష్ డివైడ్ చేస్తాం కదా. సో డి డాష్ బై డి డాష్ ఎంత అవుతుంది, 1 అవుతుంది ప్లస్ v² బై c² ఇంటూ డిఎక్స్ డాష్ బై డి డాష్ అవుతుంది అనమాట. అలా మనం డిఎక్స్ బై డి వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో డిఎక్స్ బై డి ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్ డాష్ బై డి డాష్ ప్లస్ వి హోల్ బై 1 ప్లస్ వి బై c² ఇంటూ డిఎక్స్ డాష్ బై డి డాష్. అలా మనకి ఈ ఈక్వేషన్ వచ్చింది అనమాట. ఇప్పుడు ఈ ఈక్వేషన్ లో డిఎక్స్ బై డి అంటే మీనింగ్ ఏంటి, వెలాసిటీ ఆఫ్ ద బాడీ విత్ రెస్పెక్ట్ టు ఫ్రేమ్ ఎస్. డిఎక్స్ డాష్ బై డి అంటే ఏంటి, దట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ద బాడీ విత్ రెస్పెక్ట్ టు ఫ్రేమ్ ఎస్ డాష్ విత్ రెస్పెక్ట్ టు మూవింగ్ ఫ్రేమ్ అనమాట. మూవింగ్ ఆబ్జెక్ట్ ని మూవింగ్ ఫ్రేమ్ వరకు చూస్తాం మనం. చూస్తున్నప్పుడు దాని వెలాసిటీ ఏంటంటే డిఎక్స్ డాష్ బై డి అనమాట. సో మనం చేద్దాం అంటే డిఎక్స్ బై డి ప్లస్ లో యూ అని రాసేస్తాం, డిఎక్స్ డాష్ బై డి ప్లస్ లో యూ డాష్ అని రాస్తాం అనమాట. అలా రాస్తే యూ ఈజ్ ఈక్వల్ టు యూ డాష్ ప్లస్ వి బై 1 ప్లస్ యూ డాష్ వి బై c². అలా మనకి ఈక్వేషన్ వస్తుంది అనమాట. యూ అంటే ఏంటి, ఎస్ ఫ్రేమ్ పరంగా బాడీ యొక్క వెలాసిటీ, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ డాష్ ఫ్రేమ్ పరంగా వెలాసిటీ ప్లస్ ఎస్ డాష్ ఫ్రేమ్ యొక్క వెలాసిటీ హోల్ బై 1 ప్లస్ యూ డాష్ వి బై c². సి అంటే దాంట్లో వెలాసిటీ ఆఫ్ ప్లేట్ అనమాట. ఈ విధంగా మనకి ఎస్ ఫ్రేమ్ పరంగా బాడీ వెలాసిటీ మనం క్యాలిక్యులేట్ చేస్తాం ఎస్ డాష్ ఫ్రేమ్ పరంగా వెలాసిటీ తోటి. సో దీన్నే మనం ఏమంటామంటే దిస్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ద రిలేటివిస్టిక్ లా ఆఫ్ ఎడిషన్ ఆఫ్ వెలాసిటీస్ అంటారు అనమాట. దిస్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ద
రిలేటివిస్టిక్ లా ఆఫ్ ఎడిషన్ ఆఫ్ వెలాసిటీ అంటే డెరివేషన్ చేయడం అంటే. సో derive the explain the addition of velocities by applying Lorentz transformation equations of space and time అంటే ఈ విధంగా మీరు డెరివేషన్ చేస్తారు. ఇప్పుడు దీంట్లో మనకి కేసు వస్తాయి. మళ్ళీ ఆ కేసెస్ ఏంటి? ఇక్కడ ఎస్ డాష్ ఫ్రేమ్ యొక్క వెలాసిటీ ఎలా ఉంది చెప్పాను మీకు, లైట్ వెలాసిటీ కంపారబుల్గా ఉంది చెప్పాను నేను. అలా ఉన్నప్పుడు అలాగే దాంతోపాటు మనం ఈ బాడీ యొక్క వెలాసిటీ కూడా, బాడీ యొక్క వెలాసిటీ ఎంత, యూ డాష్, ఎస్ డాష్ ఫ్రేమ్ పరంగా ఎస్ ఫ్రేమ్ వెలాసిటీ ఎంత, యూ. ఇప్పుడు ఎస్ డాష్ ఫ్రేమ్ పరంగా బాడీ యొక్క వెలాసిటీ యూ డాష్ తీసుకున్నప్పుడు ఆ యూ డాష్ కూడా అది కూడా లైట్ వెలాసిటీ కంపారబుల్గా ఉందనుకోండి, అప్పుడు యూ వాల్యూ ఎలా ఉంటుంది. లేకపోతే ఎస్ డాష్ ఫ్రేమ్ అనేది దాని యొక్క వెలాసిటీ ఈక్వల్ లైట్ వెలాసిటీ అయింది అనుకోండి, అప్పుడు రిలేటివ్ వెలాసిటీ యూ ఎలా ఉంటుంది. లేకపోతే బాడీ యొక్క వెలాసిటీ వి అనేది లైట్ వెలాసిటీకి ఈక్వల్గా ఉందనుకోండి, అప్పుడు మీకు యూ వాల్యూ ఏ విధంగా ఉంటుంది. లేకపోతే ఎస్ డాష్ ఫ్రేమ్ నెక్స్ట్ బాడీ బోత్ మూవింగ్ విత్ వెలాసిటీ ఆఫ్ లైట్ అనుకోండి, అప్పుడు యూ వాల్యూ ఎలా ఉంటుంది. మనం 3 కేసు చెప్తాం మనం. అలాగే ఇంకో కేసు చెప్తాం కూడా, అది ఏంటంటే ఇక్కడ ఎస్ డాష్ ఫ్రేమ్ యొక్క వెలాసిటీ కానీ బాడీ యొక్క వెలాసిటీ కానీ మీకు ఆర్డినరీ వెలాసిటీ అయితే అప్పుడు యూ వాల్యూ ఏ విధంగా ఉంటుంది. జనరల్ రిలేషన్ మీద వస్తుంది మనకి, ఎలా వస్తుందో మనం చూద్దాం. అందులో ఫస్ట్ కేస్ 1, వెన్ యూ డాష్ అండ్ వి ఆర్ స్మాల్ యాజ్ కంపేర్ టు సి. అంటే ఎస్ డాష్ ఫ్రేమ్ యొక్క వెలాసిటీ అండ్ బాడీ యొక్క వెలాసిటీ రెండు కూడా సితో కంపేర్ చేస్తే బాగా తక్కువ అనుకోండి. అంటే ఇప్పుడు ఏమవుతుంది మనకి, యూ డాష్ వి బై సి స్క్వేర్ తీసుకుంటే ఈ రేషియో దట్ వెరీ స్మాల్. సో దాన్ని మనం నెగ్లెక్ట్ చేసేయచ్చు అనమాట. ఆ నెగ్లెక్ట్ చేసేస్తే ఒకసారి ఈక్వేషన్ చూడండి, ఇందులో మీకు డినామినేటర్ మనం నెగ్లెక్ట్ చేసేస్తాం మనం దీన్ని. అప్పుడు ఏమవుతుంది మనకి, యూ ఈజ్ ఈక్వల్ టు యూ డాష్ ప్లస్ వి అవుతుంది అనమాట. అంటే యూ ఈజ్ ఈక్వల్ టు యూ డాష్ ప్లస్ వి అంటే దిస్ ఇస్ ద జనరల్ ఫార్ములా అనమాట. అంటే యూ అయితే యూ డాష్ ప్లస్ వి అవుతుంది, అది యూ డాష్ అయితే యూ మైనస్ వి అవుతుంది అనమాట. అలా మనం ఎస్ డాష్ ప్రేమంగా బాడీ క్లాస్ తీసుకోవచ్చు, ఎస్ ప్రేమంగా బాడీ క్లాస్ తీసుకోవచ్చు. తీసుకుంటే మనకి జనరల్ క్లాస్ రిలేషన్ ఫార్ములా, జనరల్ ఫార్ములా అయితే మనకు వచ్చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ క్లాసికల్ ఫార్ములా అంటారు అనమాట. ఇప్పుడు ఎస్ డాష్ ప్రేమ్ యొక్క వెలాసిటీ బాడీ యొక్క వెలాసిటీ రెండు కూడా సీతో కంపేర్ చేస్తే వెరీ స్మాల్ అనమాట. అప్పుడు మనకి రిలేటివిస్టిక్ ఫార్ములా ఏమవుతుందంటే మనకి ఈ జనరల్ ఫార్ములాకి అంటే క్లాసికల్ ఫార్ములాకి సమానం అయిపోయింది అనమాట. నెక్స్ట్ కేస్ 2, వెన్ యూ డాష్ ఆర్ వి ఈజ్ ఈక్వల్ టు సి అనుకోండి. అంటే ఏంటి, ఎస్ డాష్ ఫ్రేమ్ యొక్క వెలాసిటీ కానీ బాడీ యొక్క వెలాసిటీ కానీ మనం లైట్ వెలాసిటీకి సమానం తీసుకుంటాం. మనం తీసుకుంటే అప్పుడు రిలేటివ్ వెలాసిటీ ఏమవుతుందో చూద్దాం. అంటే యూ ఈజ్ ఈక్వల్ టు యూ డాష్ ప్లస్ సి, అంటే వి ప్లస్ సి రాస్తాం ఇక్కడ, యూ డాష్ ప్లస్ సి బై 1 ప్లస్ యూ డాష్ సి బై సి స్క్వేర్. దానికి బదులుగా మనకి అవుతుంది ఇక్కడ సిసి క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మనకి ఇక్కడ యూ డాష్ ప్లస్ సి అవుతుంది, ఎల్సిఎం కొట్టాం అనుకోండి సి ప్లస్ యూ డాష్ అవుతుంది అనమాట, బై సి అవుతుంది, ఆ సి ఏమో ఇంటూ అవుతుంది అనమాట. సో యూ డాష్ ప్లస్ సి బై యూ డాష్ ప్లస్ సి బై సి ప్లస్ యూ డాష్ ఇంటూ సి అని వస్తుంది. ఇక్కడ సి వెళ్ళి ఇక్కడ నేను పొరపాటున ఇంటూ సి కూడా వస్తుంది మనకి, యూ డాష్ ప్లస్ సి బై సి ప్లస్ యూ డాష్ ఇంటూ సి అనమాట. అప్పుడు అవుతుంది మనకి యూ డాష్ ప్లస్ సి బై సి ప్లస్ యూ డాష్ ఇంటూ సేమ్ కదా, సో క్యాన్సిల్ అయిపోయి మనకి సి మిగులుతుంది మనకి. అంటే యూ ఏమైంది, సి అయింది అనమాట. అంటే ఏంటి, ఎస్ డాష్ ఫ్రేమ్ కానీ లేకపోతే బాడీ కానీ మనకి సి లైట్ వెలాసిటీ సమాన వెలాసిటీతో మూవ్ అవుతుంటే అప్పుడు మనకి ఏమవుతుంది, అక్కడ యూ ఈజ్ ఈక్వల్ టు సి అయిపోయింది అనమాట. అంటే రిలేటివ్ వెలాసిటీ ఏమైంది మనకి లైట్ వెలాసిటీకి ఈక్వల్ అయిపోయింది అనమాట. అంటే ఇక్కడ యూ డాష్ ప్లస్ సి అని రాస్తాను ఇక్కడ నేను. అంటే ఏంటి, లైట్ వెలాసిటీకి యాడ్ చేస్తాను ఇక్కడ. అంటే సి కన్నా ఎక్కువ వాళ్ళు మామూలుగా అయితే మొత్తం టోటల్ వాల్యూని, కానీ అలా రాదు ఇక్కడ, యూ ఈజ్ ఈక్వల్ టు సి అయిపోయింది అనమాట. అంటే ఒక బాడీ 2 బాడీస్ మూవ్ అవుతున్నాయి, అందులో ఒక బాడీ లైట్ వెలాసిటీ కంపేర్ చేస్తే లైట్ వెలాసిటీ ఈక్వల్ వెలాసిటీ ట్రావెల్ చేస్తుంది అనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుంది, రిలేటివ్ వెలాసిటీ ఎంత అవుతుంది, రిలేటివ్ వెలాసిటీ లైట్ వెలాసిటీ అయిపోతుంది అనమాట. సో ఇఫ్ వన్ ఆబ్జెక్ట్ మూవ్స్ విత్ వెలాసిటీ సి విత్ రెస్పెక్ట్ టు అదర్, దెన్ ద రిలేటివ్ వెలాసిటీ ఈజ్ ఆల్వేస్ సి వాట్ ఎవర్ మే బి ద వెలాసిటీ ఆఫ్ ది అదర్. అది కేస్ 2 అనమాట. కేస్ 2 చూడండి, వెన్ యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు వి ఈజ్ ఈక్వల్ టు సి అనుకోండి. అంటే ఏంటి, ఎస్ డాష్ ఫ్రేమ్ సి వెలాసిటీ ట్రావెల్ చేస్తుంది, బాడీ కూడా సి వెలాసిటీ ట్రావెల్ చేస్తుంది అనుకున్నాం అనుకోండి సపోజ్. అప్పుడు మనకి అవుతుంది రిలేటివ్ వెలాసిటీ అవుతుంది యూ ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ సి బై 1 ప్లస్ సి ఇంటూ సి బై సి స్క్వేర్. సి స్క్వేర్ బై సి స్క్వేర్ అవుతుంది, 1 అవుతుంది, 1 ప్లస్ 1 అవుతుంది, పైన సి ప్లస్ 2సి అవుతుంది, 2సి బై 2 అనమాట. 2 క్యాన్సిల్ అయితే సి అయిపోయింది అనమాట. యూజ్లో ఏమైంది, సి అయిపోయింది అనమాట. అంటే లైట్ వెలాసిటీకి రిలేటివ్ వెలాసిటీ ఏమవుతుంది, లైట్ వెలాసిటీ అవుతుంది అనమాట. అంటే సి ప్లస్ వి అయితే సి అవుతుంది, సి ప్లస్ సి అయినా సిఏ అవుతుంది, సి మైనస్ వి అయినా సిఏ అవుతుంది. కాబట్టి మనకి సి మైనస్ సి అయితే రెండు సి అనుకోండి, అదే అవుతుంది, అంటే అది డిఫరెంట్ కేసు అది. సో ఇఫ్ బోత్ ద ఆబ్జెక్ట్స్ మూవ్ విత్ వెలాసిటీ సి విత్ రెస్పెక్ట్ టు అదర్, దెన్ ద రిలేటివ్ వెలాసిటీ ఈజ్ ఆల్వేస్ సి. సో ఈ విధంగా మనకి ఏంటంటే
ఆబ్జెక్ట్స్ యొక్క వెలాసిటీ లేకపోతే ఫ్రేమ్ యొక్క వెలాసిటీ లైట్ వెలాసిటీ కంపారబుల్ గా ఉంటే అప్పుడు వాటి మధ్య రిలేటివ్ వెలాసిటీ ఏ విధంగా ఉంటే చెప్పడం కోసం మనం ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది మొత్తం మనకి ఎడిషన్ ఆఫ్ వెలాసిటీస్ లోకి వస్తుంది అనమాట. సో ఎక్స్ప్లెయిన్ ఎడిషన్ ఆఫ్ వెలాసిటీస్ బై అప్లయింగ్ లోరెంజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఈక్వేషన్స్ ఆఫ్ స్పేస్ అండ్ టైమ్. ఓకే, ఇది జాతకం మళ్ళీ మీరు ఒకసారి ఫస్ట్ చూడండి. ఎడిషన్ ఆఫ్ వెలాసిటీస్. లెట్ us కన్సిడర్ two initial frames of reference s and s dash, and let s be at rest and s dash be moving with velocity v relative to s in positive x-axis. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాం. ఆ ఆబ్జెక్ట్ ఎస్ డాష్ ఫీల్డ్ ఉంది అనుకున్నాం. ఎలా ఉన్నప్పటికీ అది కూడా మూవ్ అవుతుంది. అలా మూవ్ అవుతున్నప్పుడు ఆ ఆబ్జెక్ట్ యొక్క మోషన్ ని ఎస్ డాష్ ఫీల్డ్ అబ్జర్వ్ చేస్తున్నాడు, ఎస్ ఫీల్డ్ అబ్జర్వ్ చేస్తున్నాడు. సో ఎస్ ఫీల్డ్ ఆబ్జెక్ట్ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు అది dt టైంలో dx డిస్టెన్స్ మూవ్ అయింది. అలాగే ఎస్ డాష్ ఫిల్మ్ అబ్జర్వ్ చేస్తుంటే ఆ ఆబ్జెక్ట్ డి డాష్ టైంలో డిఎస్ డిస్టెన్స్ మూవ్ అయింది. అలా అయినప్పుడు ఎస్ ఫ్రేమ్ పరంగా ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీ ఎంత, ఎస్ డాష్ ఫ్రేమ్ పరంగా ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీ ఎంత. ఎస్ ఫ్రేమ్ పరంగా వెలాసిటీ ఎంత అవుతుంది? u ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్ బై డిటి అవుతుంది. ఎస్ డాష్ ఫ్రేమ్ వెలాసిటీ ఎంత అవుతుంది? u డాష్ ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్ డాష్ బై డి డాష్ అవుతుంది. సో ఇప్పుడు మనం వీటిని మనం ఈ ఈక్వేషన్ రెండింటిని మనం ఈ లోరెంజ్ ఈక్వేషన్స్ అప్లై చేసి వాటి మధ్య రిలేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. మనం దానికోసం చేస్తున్నాం అంటే ఇన్వర్స్ లోరెంజ్ ఈక్వేషన్ తీసుకుంటాం. మనం ఏంటవి? x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాష్ ప్లస్ వి డాష్ బై స్క్వేర్ ఆఫ్ 1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్ అండ్ t ఈజ్ ఈక్వల్ టు టీ డాష్ ప్లస్ విఎక్స్ డాష్ బై సి స్క్వేర్ హోల్ బై స్క్వేర్ ఆఫ్ 1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్. ఇప్పుడు మనం ఈ 2-3 ఈక్వేషన్స్ ని డిఫరెన్షియేట్ చేసి dx వాల్యూ ఎంత, dt వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. దానికోసం ఏం చేస్తున్నాం అంటే dx ఈజ్ ఈక్వల్ టు dx డాష్ బై v dt dash by square of 1 minus c square by c square and dt is equal to d dash plus v dx dash by c square whole by square of 1 minus c square by c square అని మనకు వచ్చింది అనమాట. సో మనం చేద్దాం అంటే ఈక్వేషన్ 4 ని 5 ని డివైడ్ చేస్తున్నాం. డివైడ్ చేస్తే dx by dt is equal to ఈ డినామినేటర్ క్యాన్సిల్ అవుతుంది బోత్ ఫ్రాక్షన్స్ లో. సో మనకి dx by dt is equal to dx dash plus v dt dash by d dash plus v dx dash by c square that is equal to నెక్స్ట్ ఏం చేస్తుంటే మనం ఈ ఫ్రాక్షన్ ని న్యూమరేటర్ డినామినేటర్ రెండింటిని కూడా మనం డి డాష్ తోటి డి డాష్ తోటి డివైడ్ చేస్తాం. మనం అలా డివైడ్ చేసినప్పుడు డిఎక్స్ డాష్ బై డి డాష్ ప్లస్ వి హోల్ బై 1 ప్లస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్ ఇంటూ డిఎక్స్ డాష్ బై డి డాష్ గా మనకు వస్తుంది అనమాట. సో మనం ఈ ఈక్వేషన్ లో డిఎక్స్ బై డి ఇంటూ యూ, డిఎక్స్ డాష్ బై డి డాష్ ఇంటూ యూ డాష్ కాబట్టి యూ ఈజ్ ఈక్వల్ టు యూ డాష్ ప్లస్ వి బై 1 ప్లస్ యూ డాష్ బై సి స్క్వేర్ మనకు వస్తుంది అనమాట. ఇది యూ వాల్యూ అయితే. అదే మనం యూ డాష్ వాల్యూ కాలం అనుకోండి ఎలా వస్తుంది మనకి అంటే ఈ ఈక్వేషన్ 6 లో u ప్లస్ లో u డాష్ రాయాలి, u డాష్ ప్లస్ లో u రాయాలి, v ప్లస్ లో మైనస్ v రాయాలి. అంటే u డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎలా అవుతుంది? u మైనస్ v అని వస్తుంది అనమాట బై 1 మైనస్ uv బై సి స్క్వేర్ వస్తుంది అనమాట. అలా కూడా మనం రిలేటివిస్టిక్ ఫార్మ్ లో తీసుకోవచ్చు. సో దిస్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ద రిలేటివిస్టిక్ లా ఆఫ్ ఎడిషన్ ఆఫ్ వెలాసిటీస్. ఇప్పుడు దీంట్లో మనకి కేసెస్ వస్తాయి. ఆ కేసెస్ ఏంటంటే ఎస్ డాష్ ఫ్రేమ్ యొక్క వెలాసిటీ v వాల్యూ అంటే లైట్ వెలాసిటీ కంపారబుల్ గా ఉంటే, అంటే లైట్ వెలాసిటీ కంటే ఎక్కువ, లైట్ వెలాసిటీ ఈక్వల్ గా ఉంటే, లేకపోతే ఆబ్జెక్ట్ వెలాసిటీ యూ డాష్ అనేది లైట్ వెలాసిటీ ఈక్వల్ గా ఉంటే యూ ఎలా ఉంటుంది, లేకపోతే యూ డాష్ కానీ వి కానీ లైట్ వెలాసిటీ కంపేర్ నెగ్లిజిబుల్ గా ఉంటే యూ వాల్యూ ఏ విధంగా ఉంటుంది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అందులో when u dash and v are small as compared to c, then u dash by c square can be neglected in comparison to unity. Therefore u is equal to u dash plus v. This is classical formula అన్నమాట. అంటే ఏంటి? ఎస్ డాష్ ఫ్రేమ్ యొక్క వెలాసిటీ కానీ బాడీ యొక్క వెలాసిటీ కానీ సితో కంపేర్ చేస్తే నెగ్లిజిబుల్ అయినప్పుడు మనకి ఈ రిలేటివ్ వెలాసిటీ ఏమవుతుందంటే క్లాసికల్ ఫార్ములాకి సమానం అయిపోతుంది అనమాట. నెక్స్ట్ యూ డాష్ కానీ వి కానీ సికి ఈక్వల్ గా ఉంటే అంటే ఏదో ఒకటి అంటే ఎస్ డాష్ ఫ్రేమ్ యొక్క వెలాసిటీ కానీ ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీ కానీ ఈక్వల్ లైట్ వెలాసిటీ అయితే ఏమవుతుంది? సో u is equal to u dash plus c by 1 plus u dash c by c square, that is equal to u dash plus c by c plus u dash into c. అప్పుడు మనకి u dash plus c by c plus u dash క్యాన్సిల్ అయిపోతుంది, c మిగులుతుంది. అంటే u is equal to c అవుతుంది అనమాట. అంటే ఎస్ డాష్ ఫ్రేమ్ కానీ దాని పరంగా మూవ్ అయ్యేటువంటి బాడీ కానీ దాని యొక్క వెలాసిటీ c కి ఈక్వల్ అయితే అప్పుడు ఎస్ ఫ్రేమ్ పరంగా కూడా velocity ఏమవుతుందంటే c అయిపోతుంది. అంటే if one object moves with velocity c with respect to other, then their relative velocity is always c, whatever may be the velocity of the other. Next, third case, when u dash is equal to v is equal to c, then equation 6 లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే u is equal to c plus c by 1 plus c into c by c square.
అంటే సి ఇంటూ సి బేసిస్ అంటే సి స్క్వేర్ బి స్క్వేర్ క్యాన్సిల్ 1 అవుతుంది. సి ప్లస్ 2c బై 1 ప్లస్ 1 దట్ ఇస్ 2c బై 2 దట్ ఇస్ ఈక్వల్ టు సి అంటే యూ ఈజ్ ఈక్వల్ టు సి. అంటే ఎస్ డాష్ ప్రైమ్ దాని పరంగా మూవ్ అయ్యేటువంటి బాడీ కూడా సి రాస్తూ మూవ్ అవుతుంటే రిలేటివ్ వెలాసిటీ అవుతుంది మళ్ళీ సి అయిపోతుంది. అంటే సి ప్లస్ సి అది సి మైనస్ సి అదే సి ప్లస్ వి అది సి మైనస్ వి అలా ఉండదు మనకి. లైట్ వెలాసిటీకి రిలేటివ్ వెలాసిటీ అవుతుంది. ఆ విధంగా మనం ఈ ఈక్వేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం.